భారత ప్రధానమంత్రి ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. ఆయన ఆస్ట్రియన్ ప్రెసిడెంట్ అయిన అలెగ్జాండర్ వ్యాన్ డెర్ బెలాన్ను మరియు ఛాన్సలర్ అయిన కార్ల్ నెహ్మర్ని కలవబోతున్నారు. 1983లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి తర్వాత మరి ఏ భారత ప్రధానమంత్రి ఆస్ట్రియా వెళ్ళలేదు. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోడీ గారు ఆస్ట్రియా వెళ్ళారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆస్ట్రియా మరియు చైనా, ఐర్లాండ్ మరికొన్ని దేశాలు భారతదేశాన్ని న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్లోకి జాయిన్ కానివ్వకుండా ఆపుతున్నారు. భారతదేశం న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయాలి. అది బయాస్డ్గా ఉందని చెప్పి భారతదేశం సైన్ చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే సైన్ చేయకుండా కూడా కొన్ని దేశాలు జాయిన్ అవుతున్నాయి కాబట్టి భారతదేశానికి కూడా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఈ దేశాలు అడ్డుకుంటున్నాయి. బహుశా న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్లోకి వెళ్ళడానికి డిస్కషన్స్ జరిగే అవకాశం అయితే ఉంది.